హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము వరంగల్లో ఉన్న జూ పార్క్కి వచ్చాము. యాక్చువల్లీ మా అమ్ములకి ఇవాళ నుంచే సమ్మర్ హాలిడేస్ ఇవాళే స్టార్ట్ చేసిందండి ఎక్కడికైనా తీసుకెళ్ళమని చెప్పి. ఇక అందుకనే జూ పార్క్ వచ్చాము. తను చూడండి ఎంత ఎగ్జైట్మెంట్తో ఉందో. యాక్చువల్లీ మేము 2021లో జూ పార్క్ వచ్చాము. అప్పుడు నాకు యానిమల్స్ కానీ ఏమీ కనబడలేదు, సో టైం వేస్ట్ అనిపించింది. ఇప్పుడు కూడా ఏమన్నా యానిమల్స్ ఉంటాయా లేదా అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ స్టార్టింగ్ దగ్గరే ఉన్నాము. అంటే ఎటువైపు వెళ్తే ఏం యానిమల్స్ ఉంటాయి ఏంటి అనేది మ్యాప్ చూస్తున్నాము. దాన్ని బట్టి చూసి లోపలికి వెళ్తాము. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు లెపర్డ్ ఒకటే కనపడింది, ఇంకా మిగిలినవి ఏవి కనబడక టైం వేస్ట్ అని చెప్పి వెనక్కి వచ్చేసాము. ప్రజెంట్ కూడా అదే వేలో వెళ్ళాం. లెపర్డ్ కనబడింది, అది అప్పుడు అలానే ఉంది, ఇప్పుడు అలానే ఉంది. దాని సౌండ్ అయితే ఇవాళ మాత్రం బాగా వచ్చింది. మా అమ్ములు దెబ్బకి భయపడింది ఆ లెపర్డ్ని చూసి. దానికి ఆకలి టైం అనుకుంటా, ఫీడింగ్ టైము. అసలు ఫుల్ అరుస్తుంది, మొత్తం చుట్టూతా తిరుగుతుంది ఎవరైనా ఫీడింగ్కి ఇస్తారా లేదా అని చెప్పి. మొత్తం అంతా తిరిగింది. అలాగే మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అండ్ మా అమ్ములు కూడా కింద నుంచి పైనుంచి ఎక్కడ కనబడితే అక్కడ తిరుగుతుంది. అది ఎటు తిరిగితే అటు తిరిగి చూస్తుంది. అలానే కొన్ని ఫొటోస్. నెక్స్ట్ మేము ఆస్ట్రిచ్ని చూసామండి. అలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకు వైట్ పికాక్ కనబడింది, అందుకే దాన్ని వీడియో తీసుకున్నాము. అది కూర్చొని ఉన్నది. పురి విప్పితే కనుక వీడియో తీద్దామంటే అస్సలు కనబడలేదు. అండ్ బెంగాల్ టైగర్ అండి, ఇది పడుకుంది, అస్సలు లేవట్లేదు. ఒకవేళ లేస్తే కనుక ఫొటోస్ దిగుదాం అనుకున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అన్నీ జింకలే అండి. ఆ జింకల్లో ఉండే వెరైటీస్ మొత్తం, అంటే బ్రీడ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినవన్నీ కూడా లైన్లో ఉన్నాయి. ఎత్తుకోమంటే ఎత్తుకొని మరి చూపించాను వాటిని. ఎత్తుకున్నాక తను చూసింది, అవి చాలా చిన్నగా ఉన్నాయి అంటుంది. నెక్స్ట్ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, వచ్చేస్తున్నాం. ఇవి కొండముచ్చులండి. అవి అయితే ఫుల్ తిరుగుతున్నాయి, అల్లరి చేస్తున్నాయి, గోల గోల చేస్తున్నాయి. చూసారా అవి ఎంత అల్లరి చేస్తున్నాయో. పైన చిన్న కొండముచ్చు ఉంది, కింద ఆకులు తింటున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి అడవి పిల్లండి. ఇది ఫీడింగ్ టైం అనుకుంటా అందరికి, అంటే లంచ్ టైంకే వెళ్ళాం మేము. అందరికీ ఫీడింగ్ అన్నిటికీ ఫీడింగ్ ఇచ్చారు. టార్టాయిసెస్ మొత్తం ఫీడింగ్ మొత్తం అక్కడ పెట్టారు. అక్కడ చాలా కనబడుతున్నాయి. మా అమ్ములు వాటిని చూసి టార్టాయిస్ అని అరుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి తొండ అండి. మా అమ్ములు జూలోకి వెళ్ళంగానే ఫస్ట్ తొండ కావాలి, తొండ కనబడట్లేదు ఏంటి మమ్మీ అని అడిగింది. ఇది ఇప్పటికి కనబడింది, ఫీడింగ్ తింటూ మంచిగా కనబడుతుంది. అది మమ్మల్ని ఎట్లా చూస్తుందంటే. నెక్స్ట్ క్రొకోడైల్స్ అండి.
టార్టాయిసెస్ కూడా చాలా ఉన్నాయి. మొత్తం వాటర్లో ఆడుకుంటున్నాయి, మొత్తం వాటర్లో నడుస్తున్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి. మనం చూస్తే కనుక అక్కడ ఇంకా చాలా టార్టాయిసెస్ ఉంటాయండి. ఇవి పైకి ఎక్కడానికి ఒక ర్యాంప్ టైప్ ఉన్నాయండి. ఒక టార్టాయిస్ వచ్చి ఆ ర్యాంప్కి ఎక్కడానికి చాలా ట్రై చేసి ఒకదాని తర్వాత ఒకదాన్ని మొత్తం తోసేసి వాటిని లేపేసింది. మొత్తానికి ఎలాగైతేనే పైకి ఎక్కేసిందండి టార్టాయిస్. దానికి బదులు మొత్తం ఇంకొక 2-3 కదిలి మొత్తం అన్నీ కూడా పక్కకి జరిగాయి. ఇంకా డిఫరెంట్ టార్టాయిసెస్ ఉన్నాయండి వేరే పాండ్స్లో కూడా. చాలా అంటే వాటిలో కూడా బ్రీడ్స్ ఉంటాయి కదా. ఇక్కడ చూసారా మొత్తం అన్నీ కూడా బయటకు వచ్చి అన్ని పికాక్సే ఉన్నాయి, చాలా పికాక్స్ ఉన్నాయి. మా అమ్ములు అయితే వాటిని చూస్తుంది, అరుస్తుంది, ఫొటోస్ దిగింది, వీడియోస్ తీయమంటుంది, ఫొటోస్ చూసింది. అండ్ ప్యారెట్స్ నాకు చాలా ఫేవరెట్ అండి. ఇవంటే అసలు కనబడట్లేదు ఈ మధ్యకాలంలో, అయితే చాలా బాగున్నాయి. ఇంకా డిఫరెంట్ బర్డ్స్ కూడా ఉన్నాయండి. వాటిని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా తీద్దామంటే వాటికి ఉన్న అవి బోన్స్ లాంటివి ఉన్నాయి కదా ఫెన్సింగ్, అవి అస్సలు కుదరట్లేదు నాకు తీయడానికి వీడియో. కానీ అవి చాలా ఉన్నాయి బర్డ్స్, వివిధ వేరేవన్నీ ఉన్నాయి. ఇవే అయితే అడవి కోడులు అంటండి వీటిని. ఆ కోడి పేరు కూడా ఏదో ఉంది కానీ నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. అండ్ ఈ బర్డ్ అయితే నాకు బాగా నచ్చింది, వెరైటీగా ఉంది. దీన్ని మాత్రం మేము దగ్గర నుంచి తీయడానికి ట్రై చేసాము. ఇక అన్నీ కూడా బర్డ్సే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మా అమ్ములు ప్లే గ్రౌండ్కి వచ్చేసిందండి. ఇక ఉయ్యాల కానీ జారుడు బల్ల కానీ చూసిందంటే ఇంక అక్కడి నుంచి రాను కూడా రాదు. మా అమ్ములతో పాటు నేను కూడా చిన్నపిల్లని అయిపోయానండి. నేను కూడా ఉయ్యాలు ఊగాను, చాలాసేపు ఊగాము, ఇద్దరం చాలా ఎంజాయ్ చేసాము. అండ్ బాగా నచ్చింది. ఈసారి జూ పార్క్ వచ్చినందుకు కొంచెం హ్యాపీగా ఉన్నాను.